సూర్యాపేట జిల్లా హిందూపురంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను పణంగా పెట్టి అసువులు బాసిన పోలీసులకు డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి అని కొనియాడారు. పోలీసులు నిరంతరం ప్రజల రక్షణ కోసం పనిచేస్తారని చెప్పారు. ప్రజల సహకారం ఉంటేనే సమాజంలో నేరాలను అదుపు చేయగలమని అన్నారు. 21న పోలీస్ కమమరేషన్ డేగా మనం జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం 1959లో లడక్ హాట్ స్ప్రింగ్స్ దగ్గర మన బార్డర్లోని పోలీస్ వాళ్ళు 10 మందిని అంబుష్ చేసి చైనీస్ ఆర్మీ వాళ్ళు చంపడం జరిగిందండి. అప్పటి నుంచి వాళ్ళకు గుర్తుగా అక్టోబర్ 21న ప్రతి సంవత్సరం అంటే పోయిన సంవత్సరం అక్టోబర్ 21 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ 21 మధ్యలో డ్యూటీలో భాగంగా వాళ్ళ ప్రాణాలను అర్పించిన ప్రతి పోలీస్ వ్యక్తిని స్మరిస్తూ వాళ్ళకు నివాళులు అర్పిస్తూ మరియు 1959లో చనిపోయిన 10 మందిని కూడా గుర్తు చేసుకుంటూ ఈ అక్టోబర్ 21న పోలీస్ కమమరేషన్ డే జరుపుకుంటున్నామండి. ఈ సంవత్సరం కూడా ఎంతో మంది పోలీసు వారు డ్యూటీలో భాగంగా వాళ్ళ ప్రాణాలను అర్పించారు. మొన్ననే నిజామాబాద్లో మీరు చూసింటారు, డ్యూటీలో భాగంగా ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది ఒక వ్యక్తి చేత. ఇలాంటివి ఎంతో బాధ కలిగించే విషయాలు. పోలీసులకు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాళ్ళకి ఒక కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ అక్టోబర్ 21న మనం ఈ రోజుని మనం పోలీస్ కమమరేషన్ డేగా జరుపుకుంటున్నాము. ఇలా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ సంవత్సరం ఎంతమంది అయితే చనిపోతారో వాళ్ళ పేర్లను స్మరించుకుంటూ అక్కడ జిల్లా ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వాళ్ళని గుర్తు చేసుకోవడం జరుగుతుందండి. మా పోలీస్ వాళ్ళ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సివిల్ సొసైటీ తరపు నుంచి కూడా వీళ్ళు ప్రతి సిటిజన్ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నా, ఎవరైతే సమాజానికి ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు ఎప్పటికప్పుడు ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న మీ ఆయుధాలు మీ సెల్ ఫోన్ల ద్వారా మాకు అందజేయాలని కోరుకుంటున్నాను.